చింతపండు పులిహార నిమ్మకాయ పులిహారలకి ధీటుగా చేసుకుని ఈ మామిడికాయ పులిహార ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే ఈ మామిడికాయ పులిహార. అందులో కొంచెం జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు దోరగా వేయించుకున్న తర్వాత మినపప్పు, ఇంకా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులో అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని సన్నగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే ఇందులో వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు కూడా ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత మనం వండుకుని పక్కన పెట్టుకున్న వైట్ రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. లంచ్ బాక్స్లో చేసుకున్నా కూడా టేస్టీ ఇంకా హెల్దీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ రెసిపీలో ఇది కూడా ఒకటి అనమాట. ఇలా మీరు ఒక్కసారి పిల్లల లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు ఇంకా మీ పిల్లలకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.